వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తీరంలో అలచడి, తీర ప్రాంతంలోకి చొచ్చుకు వస్తున్న సముద్రపు నీరు. మొక్కలు నాటండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉమర్ ఆలీషా. తీరంలో అలజడి, తీర ప్రాంతాల్లోనికి చొచ్చుకు వస్తున్న సముద్రపు నీరు. కోతకు గురవుతున్న ఇండ్లు, రోడ్లు, ఆలయాల, మత్స్యకారుల ఇళ్ల మధ్యలోనికి సముద్ర నీరు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో 2 రోజులుగా తీర ప్రాంతాలలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్ల కోతకు గురవుతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో నీరు గ్రామంలోకి చొచ్చుకు వస్తుంది. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఉప్పాడ సముద్రంలో కలిసిపోతున్న సీసీ రోడ్లు, శిథిలావస్థలో ఉన్న గృహాలను పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎటువంటి తుఫాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీర ప్రాంత గ్రామంలోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బిక్కుమంటూ జీవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు మీరు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, మాకు సముద్రం కోతకు గురి కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మీరు గోడ నిర్మించాలని మత్స్యకార గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ ని వేడుకుంటున్నారు. కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం ఉప్పాడలో ఉన్న ఇల్లులు చూడండి, కోత ఎలా గురైపోయాయో. కోత అన్ని పోయాయి. ఈ ఇల్లులన్నీ కూడా పడిపోయే సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా మీరు నెగ్గి ఇమ్మీడియట్ గా శాశ్వతంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి అయ్యా ఏ విధంగా ఉందో. 370 కోట్లు తెచ్చారని చెప్తున్నారు మీరు. ఆ 370 కోట్లు టెండర్ ఎప్పుడు వేస్తారు? ఆ 370 కోట్లు టెండర్ ఎప్పుడు వేస్తారు? ఇది ఈ ఇల్లులు పోయాయి. ఒక ఇల్లు పోయిందంటే వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి? ఈ ఇల్లులు పోతే వీళ్ళ జీవితాలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? ఇలా చూడండి, ఇది ఏమైంది? ఇదిగో ఇందులో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? సముద్రం చూడండి సార్ ఎలా వచ్చేస్తుందో. దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజుల్లో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం ఈ ఇళ్ళన్నా నిలబడతాయి. ఇక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడైనా కొంచెం ఇల్లు నిలబడతాయి. ఒక ఇల్లు కట్టాలంటే 25-30 లక్షలు అవుతుంది. ఇవాళ ఈ బతుకులు ఏమైపోవాలి? వీళ్ళ బతుకులు ఏమైపోవాలి? పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎవరే మీ నాయకులు ఉన్నారు, మీ ఎంపీడీసీలు ఉన్నారు, మీకు సంబంధించిన పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నారా లేదా ఆలోచించండి. ఇది ఏమవుతుంది? ఇక్కడ ఈ పిఠాపురంలో కొన్ని 100 ఇల్లు పోయాయి. మీరు నెగ్గినాక, మీరు వచ్చినాక కట్టేస్తారని చెప్పారు. కనీసం నెగ్గినాకన్నా మీరు చేయాలి కదా. ఎవరో 270 కోట్లు తెచ్చారు. ఎవరే ఈ 270 కోట్లు మీరు టెండర్ వేసి ఎన్ని చేతులకి ఏమవుతుంది? టెండర్ వేసి ఎన్ని చేతులకి ఉప్పాడు కొట్లు పోతాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు టెండర్ వేసి ఇవన్నీ కడితేకి ఇళ్ళన్నీ కొట్టుపోతాయి. ఎవరే మా బీసీలో మత్స్యదారులు, వీళ్ళకి ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు. ఎలా కట్టుకుంటారు? వీళ్ళు ఆలోచించి కనీసం ఈ ఎన్న కట్టిగా చేస్తారని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. చూడండి అయ్యా, ఎంత దూరం, ఎంత ఊరిపోయింది, ఎంత పోతుంది. మేము నిలబడుతుంది ఇల్లు ఇదిగో ఏ విధంగా ఉంది ఆలోచించి చేయాలి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి. చూడండి, ఈ నీరు చూడండి అయ్యా, ఈ ఇల్లులు చూడండి. ఆ బీసీలో మత్స్యకారులలో మొక్కలు నాటండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. మానవ జీవన మనుగడ సుఖమయం కావాలంటే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పిఠాపురం పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దారని డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా శ్వాస కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి మేక్ పిఠాపురం గ్రీన్ అనే
మహోన్నత కార్యక్రమం విజయవంతం చేయాలని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కె శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం రాజారావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ బిఎల్ దొర, మన ఊరు మన బాధ్యత సంస్థ అధ్యక్షుడు శ్రీ కొండేపూడి శంకర్రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అల్లవరపు నగేష్, పలువురు అడ్వకేట్స్, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన పిఠాపురం కోర్టు ఆవరణలో జడ్జి గారు అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిఠాపురాన్ని హరితవనంగా మార్చి పిఠాపురం అందంగా ఆహ్లాదంగా మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం పిఠాపురంలో కనిపించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. పిఠాపురం ఎంతో పురాతనమైనటువంటిది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇది మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రకృతిని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. కనుక ఇది మన బాధ్యత. మనం అందరం కూడా పిఠాపురం వాసులందరం కూడా ప్రతి ఇంట్లో 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా మనం పండ్లు పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటడం ద్వారా అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది. ఆ పండ్లు పుష్పాలు మనం దైవ సన్నిధిలో నైవేద్యం కింద సమర్పించి అది మనం స్వీకరించడం ద్వారా మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. దైవత్వం యొక్క ఆశీస్సు మనపై లభిస్తుంది. అదేవిధంగా దైవత్వంతో మన మనస్సు కేంద్రీకరింపజేసుకుంటే మన జీవిత ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. మన మనుగడలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా సాగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మంచి సేవ, మానవ సేవ, మాధవ సేవ అంటుంటాం మనం. అటువంటి అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది. కనుక వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎల్జీ ఫంక్షన్ హాల్ ముందర నిజామాబాద్ రూరల్ ప్రజలకు సాగునీరు వెంటనే విడుదల చేసి రైతులు వరి నాట్లు వేసుకునే అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి జిల్లాకు సాగునీరు అందుతుంటే అసమర్థ ఎమ్మెల్యే వలన నీరు విడుదల చేయలేక నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో బీడి భూములుగా మిగిలాయని నిరసన తెలిపారు. సాగర్ లో 21.5 టీఎంసీలు ఉన్నాయి. అటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిజాం సాగర్ సింగూరు 13 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు అందియమంటే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు కాలయాపన చేస్తున్నారు. నీళ్లు లేక ఆకాశం దిక్కు మొబ్బైతే
ఆకాశం దింతో ఆశతో చూస్తున్నారు, వర్షాలు పడతలేవు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రైతాంగ పక్ష డిమాండ్ చేస్తున్నాం. అయ్యా సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, వాళ్ళకి మద్దతు తెలిపిన పెద్ద పెద్ద రైతు నాయకులు, ఇప్పటికన్నా సాగునీరు ఇయ్యండి అబ్బా, రైతులు ఆదుకోండి. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. పొలాలు ఎండుకపోతున్నాయి, నారు ఎండుకపోతుంది, నారు ముదిరిపోతుంది, రైతు తెచ్చిన అప్పు నెత్తి మీద పడుతుంది. రైతు గోస, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేసిన రాష్ట్రం ఎప్పుడూ బాగుపడదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు రేపొద్దున ఎప్పుడో 25వ తారీఖు ఎప్పుడో వస్తున్నావట, మరి వచ్చే లోపల నీళ్ళు ఇచ్చేస్తావా లేకపోతే రైతాంగ నిరసన ఎదుర్కొంటావా నిర్ణయించుకోమని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇంకా ఇప్పటికీ మేము సమయం పాటిస్తున్నాం. ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాం. ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు తెచ్చిమని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడట, కామారెడ్డిలో ఉంది నిజాం సాగర్ ప్రాజెక్ట్, దాన్ని అడగాలట. కామారెడ్డి తెలంగాణలో లేదా? మీ ముఖ్యమంత్రి చేతి కింద లేదా? మరి అదే కామారెడ్డిలో బాన్సువాడకు నీళ్ళు ఎట్లిప్పిస్తున్నారు? నిజామాబాద్లో వర్ణి మిగతా ప్రాంతం మీదకి D42 మీద నీళ్ళు ఎట్లిస్తున్నారు? D42 కింద నీళ్ళు ఎట్లియ్యారని నేను అడుగుతున్నా. ఇవాళ శ్రీరామ్ సాగర్లో 21 TMC ఉన్నది. లక్ష్మీ కలాల్ కింద, కాకతీయ కెనాల్ కింద ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి కదా, సాగునీరు ఇవ్వాలి కదా ఈ జిల్లాకు. ఇరిగేషన్ మీటింగ్ ఏంది? ఎక్కడికి పోయింది? కలెక్టర్కి ఇచ్చి వారం రోజులైంది, వారికి మేము మెమోరాండం ఇచ్చి. మరి ఏం చేస్తున్నారు? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడ? రేపు ఇప్పటికే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, మీరు నీళ్ళు ఇట్లా ఇవ్వకపోతే రేపు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రోజు జరగబోయే సంఘటనకు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి మేము తెలియజేసుకుంటాం. రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, నీరు లేదు, బోర్లలో నీళ్ళు వస్తలేవు, వేసిన పంటను ఎట్లా కాపాడుకో తెలియదు. ఏడన్నా 4 షింకులు పడితే మక్క బతుకుతుంది తప్ప పొలం బతికెట్లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా వరి మళ్ళీ నారు పోసుకుంటే దానికి కాలం అయ్యే పరిస్థితి వస్తుంది. రేపొద్దున మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అప్పటికి ఈరేటప్పుడు సలెక్క పెడుతుందా ఇంకేం పెడుతుందో తెలియని పరిస్థితి. రైతు అగోమచారం అనుకుంటే యాడిపోయినో బాజిరెడ్డి అని అడుగుతున్నాను. 10 ఏళ్ళు నీ కోటేసిరు, నీ కొడుకు కోటేసిరు, నువ్వు చెప్పిన కవిత కోటేసిరు, యాడిపోయినావు నువ్వు? ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతలేడు, టీఆర్ఎస్ వాడు మాట్లాడతలేడు. పొలాలు ఎండుకపోతున్నాయి, నీళ్లు లేవు, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ధన్వాడలో రోడ్డెక్కిన విద్యార్థినిలు. ధన్వాడ ఆదర్శ జూనియర్ కళాశాల హాస్టల్లో మరుగుదొడ్ల సౌకర్యం, బాత్రూంలో సౌకర్యం సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. గత వారం రోజుల నుంచి హాస్టల్లో ఉంటున్నటువంటి నీటి సౌకర్యం, బాత్రూంలో సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో స్నానాలు కూడా చేయలేకపోతున్నామంటూ రోడ్డుపై బైఠాయింపు జరిపారు. హాస్టల్ విద్యార్థులందరూ కలిసికట్టుగా కొండాపూర్ రహదారిలో రోడ్డుకు అడ్డంగా కూర్చుని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనితో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హాస్టల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలో డ్యామేజ్ కావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బాలికలు వాపోయారు. విద్యార్థులు ఆందోళనకు PDSU నాయకులు మహేష్ కుమార్ నాయకత్వం వహించారు. విద్యార్థినుల ఆందోళన వద్దకు DEO గోవిందరాజులు, DCTO నర్మదా, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ MEO గాయత్రి, SO గంగమ్మలు సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. SI రాజశేఖర్ తో పాటుగా పోలీసు సిబ్బంది సైతం ఆందోళన విరమించాలంటూ కోరిన బాలికల ఆందోళన కొనసాగించారు. హాస్టల్లో సమస్య లేకుండా ఖచ్చితంగా చూస్తామంటూ అధికారులు హామీ ఇవ్వడంతో బాలికలు రాస్తారోకో విరమించారు. కానీ ఇదే కాదు సార్ సొల్యూషన్, ఇది కాదు సొల్యూషన్ ఏందన్నది ఆలోచించి ఇప్పుడు ఇదే కూర్చోండి పరిష్కారం
డిన్నర్ చేసే వరకు ఉన్నానా లేదా? 1 అవర్ అయితే అయిపోతుందని చెప్పినా లేదా? మీరు ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు? ½ an hour అయితే అయిపోతుంది అని చెప్తుంటే కూడా పైన వాటర్ లీకేజ్ మేమేమంటే అది ఈరోజు కాను కదా 1 డే కాదు 1 వీక్ అనేది తీసుకోండి టైం 1 వీక్ అనేది తీసుకోండి కానీ వేరే షిఫ్ట్ చేయండి అక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్లా డిమాండ్ నా డిమాండ్ అందరూ అదే డిమాండ్ ఇప్పుడు ఎప్పటి వరకు పని అయితే చెప్పండి.